మార్చి 22 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. దీనహృదయం కలవారు కృపను వెతుకుతూ ఉంటారు కాబట్టి అది వారికి దొరుకుతుంది. దీనహృదయం కలవారు మధురమైన కృపా ప్రభావానికి లొంగిపోతూ ఉంటారు కాబట్టి అది వారి మీద ఇంకా అధికంగా కృమ్మరించబడుతూ ఉంటుంది. దీనహృదయం కలవారు కృపా ప్రవాహాలు పారే లోయల్లో పడుకుంటారు కాబట్టి వాటిని త్రాగుతారు. దీనహృదయం కలవారు తమకు అనుగ్రహింపబడిన కృపకై కృతజ్ఞత కలిగి ఉండి ప్రభువుకే సమస్త మహిమ చెల్లిస్తారు కాబట్టి దేవుడు తిరిగి వారిని ఘనపరుస్తాడు. ఈ మాటలు చదువుచున్న లేక వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, వినయ మనస్సు కలిగి ఉండు. దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకునేటట్లు నీ స్వంత దృష్టిలో నీవు ఎంత చిన్న వ్యక్తివో గ్రహించు. నాకు అంత దీన మనస్సు లేదు అని భయంతో నిట్టూరుస్తున్నావా? నిజమైన దీనత్వం కలిగిన వారి భాషే అది కావచ్చు. అందరికంటే దీనహృదయం కలిగిన వారమని కొంతమంది అతిశయిస్తూ ఉంటారు. ఇది గర్వాలలో అసహ్యకరమైన రకం. మనం ఆత్మీయంగా నిరుపేదలం, నిస్సహాయలం, అపాత్రులం, నరకపాత్రులం అయిన జీవులం. దీన్ని గ్రహించిన మనం దీనహృదయంతో ఉండకపోతే దేవుడు బలవంతంగా మనతో ఆ పని చేయిస్తాడు. దీనత్వానికి వ్యతిరేకంగా మనం చేసిన పాపాలను బట్టి ఇప్పుడు మనలను మనం తగ్గించుకుని జీవిద్దాం. అప్పుడు ప్రభువు మనకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన కృపయే మనలను దీనత్వంలో ఉంచుతుంది. ఆ దీనత్వంలో మరింత కృప కుమ్మరించబడేలా చేసేది కూడా కృపయే. మనం హెచ్చించబడేటట్లుగా ముందు తగ్గి ఉందాం. దేవుడు మనలను ఐశ్వర్యవంతులుగా చేసేటట్లు ఆత్మలో దీనులుగా ఉందాం. దేవుడు బలవంతంగా మనలను తగ్గించే అవసరం లేకుండా ముందు మనమే తగ్గి ఉందాం. అప్పుడు దేవుని కృప మనలను అందరిలో గొప్ప చేస్తూ ఉన్నత స్థాయికి తీసుకుని వస్తుంది.